బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. తిరుపతిలోని వ్యవసాయ కళాశాలలో బాంబు ఉన్నట్లు మేలొచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అధికారులు. మరి ముఖ్యంగా ఆర్డీఎక్స్తో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తరగతి గదుల నుంచి స్టూడెంట్స్ను బయటకు పంపించేశారు అధికారులు. రేపు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. అగ్రికల్చర్ కాలేజ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు హెలిప్యాడ్ అక్కడ ఇన్ఫ్యాక్ట్ హెలికాప్టర్ అక్కడ లాంచ్ కాబోతుంది, అంటే అక్కడ దిగబోతుంది. ఆ హెలిప్యాడ్ను అక్కడే ఏర్పాటు చేసిన పరిస్థితి. బాంబు బెదిరింపు మెయిల్తో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యం. గడిచిన వారం రోజుల్లో తిరుపతికి 3 సార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఆ ఈమెయిల్స్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బాంబు బెదిరింపు ఈమెయిల్స్ నేపథ్యంలో మీరు చూడొచ్చు అక్కడ ఎమ్మెల్యేస్ అంటూ ఒక అంశం కనిపిస్తోంది. దాంతోపాటు మరికొన్ని అంశాలు అక్కడ ఆ బెదిరింపు ఈమెయిల్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం తిరుపతిలోని అణువణువుని ఇటు జల్లెడ పట్టడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మీరు చూడొచ్చు డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తరగతి గదుల్లో అక్కడ తనిఖీలు చేపడుతున్న పరిస్థితి. ఇటు తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు అక్కడికి చేరుకొని అణువణువుని జల్లెడ పడుతున్నారు. ఎక్కడ బాంబు పెట్టడం జరిగింది, ఆ బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు పూర్తిగా అక్కడున్న ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆటోలతో పాటు అక్కడ అణువణువుని జల్లెడ పడుతున్న పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ అసలు ఏం జరుగుతోంది, తిరుపతిలో ఏం జరుగుతోంది, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం బాంబు బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు అధికారులు. అక్కడికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ చేరుకొని తనిఖీలు చేపడుతున్న పరిస్థితి. దాదాపుగా వారం రోజుల వ్యవధిలో 3 సార్లు ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిన పరిస్థితి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ బాంబు బెదిరింపు మెయిళ్లకు సంబంధించి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయనే అంశానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అలాగే బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైనా బాంబుల్ని కనుక్కోవడం జరిగిందా? సచిన్, ఏదైతే ఈ యొక్క బాంబు బెదిరింపు అనేది వరుసగా తిరుపతిలో కలవర పెడుతూనే ఉందని చెప్పాలి. గడిచిన వారం రోజులుగా 3 సార్లు ఈ యొక్క బాంబు బెదిరింపు మెయిల్స్ అనేది రావడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితం కూడా చూసాం. ప్రధానమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్, అలిపిరి వద్ద ఉన్నటువంటి లింక్ బస్ స్టాండ్, కపిలతీర్థం టెంపుల్ అన్ని కూడా బాంబు బెదిరింపులు రావడంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అంతా కూడా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అయితే ఈ మెయిల్ వచ్చిన ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులకు మాత్రం ఎక్కడే ఎటువంటి అనుమానప్రదమైనటువంటి పేలుడు పదార్థాలు కానీ ఇతర వస్తువులు కానీ ఎక్కడ లభ్యమైనటువంటి పరిస్థితి లేదు. అసలు ఈ మెయిల్స్ అన్ని కూడా ఎవరు ఆకతాయి చేస్తా, లేకపోతే ఎందుకు పదే ఈ రకమైనటువంటి మెయిల్స్ వస్తున్నాయన్న కోణంలో మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ముఖ్యంగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు సొంత గ్రామైనటువంటి నారావారిపల్లికి రేపు రానున్నాడు. సీఎం తమ్ముడు నారా రామూర్తి నాయుడు సంస్కృతీకరణ కార్యక్రమానికి రేపు ఉదయం ఏదైతే విజయవాడ నుంచి కూడా హెలికాప్టర్ లో తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతిలోని అగ్రికల్చర్ కాలేజ్ వద్ద హెలిప్యాడ్ దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ఆయన సీఎం ఇక్కడికి హెలిప్యాడ్ వద్ద చేరుకుని అక్కడి నుంచి కూడా సొంత గ్రామానికి వెళ్తారు. అయితే హెలిప్యాడ్ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి వాళ్ళ మరోమారు ఈ యొక్క బాంబు బెదిరింపు మెయిల్ అనేది రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా పోలీసులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా కూడా పూర్తిస్థాయిలో అలర్ట్ గా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇవాళ ఏకంగా సీఎం హెలిప్యాడ్ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ యూనివర్సిటీకి మెయిల్ రావడంతో మరొకమారు ఉలిపడినటువంటి పరిస్థితి అనేది చెప్పాలి. ఎందుకంటే రేపు సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా మనం చూడొచ్చు, సీఎం మీద చంద్రబాబు మీద గతంలో జరిగినటువంటి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఒక్కసారిగా 2 భద్రతతోటి పూర్తి స్థాయిలో మాత్రం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో చాలా క్షుణ్ణంగా ఇక దర్యాప్తు అదేవిధంగా తనిఖీలతో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఈ లేకపోతే ఆకతాయిల పైన ఏ రకమైనటువంటి ఇదైనా మెసేజ్ కావచ్చు, బట్ వచ్చినటువంటి ఆ బెదిరింపు మాత్రం చాలా క్లియర్గా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగితే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులు మాత్రం చాలా పకడ్బందీగా చాలా క్షుణ్ణంగా ఈ యొక్క తనిఖీలతో నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అగ్రికల్చర్ కాలేజ్ అంతా కూడా జల్లెడ పట్టారు. ఎక్కడే కానీ ఎటువంటి అనుమానితమైనటువంటి వస్తువులు కానీ పేలుడు పదార్థాలు కానీ ఎక్కడ కానీ లభ్యం కాలేదని చెప్పాలి. అయితే
పోలీస్ యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఆ యొక్క ఏరియానంతా కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ చిన్నపాటి అనుమానం కలిగినా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కూడా జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా చాలా అలర్ట్ గా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఈ యొక్క బాంబు బెదిరింపులు అన్నది మాత్రం తిరుపతిలో కురుకు లేకుండా చేస్తున్న ప్రజలంతా కూడా ఒక ఇంత భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. పోలీసులు మాత్రం ఎవరు ఎటువంటి భయాందోళనకు లోనవలసిన అవసరం లేదు. ఇది కొంత ఆకతాయిల పనిగా కూడా ఉండొచ్చు కాబట్టి వీరు ఎవరు ఎటువంటి భయాందోళన లోనవుతుందని మేము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, మేము దర్యాప్తు చేస్తున్నాం అంటూ కూడా భరోసాని ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇవాళ వచ్చినటువంటి మెయిల్ పట్ల మాత్రం అధికారులు చాలా క్షుణ్ణంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్, అంటే ఎన్ని గంటల ప్రాంతంలో ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది? అట్ ద సేమ్ టైం అధికారులకు సంబంధించి ఏమంటున్నారు? మరి ముఖ్యంగా కేవలం ఇటు వ్యవసాయ కళాశాల ప్రాంతంలో మాత్రమే తనిఖీలు జరుపుతున్న పరిస్థితి ఉందా, లేకపోతే తిరుపతి వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి పూర్తిగా అణువణువుని జల్లెడ పట్టడం జరుగుతోందా సురేష్? ఏదైతే ఆ ప్రాంతం వరకు ఒక ప్రత్యేకించి ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ అనేది ప్రత్యేకించి ఆ యొక్క గాలింప చర్యలు సాగుతున్నాయి. ఏదైతే అగ్రికల్చర్ కాలేజ్ లో ఈ యొక్క హెలిప్యాడ్ అన్నది ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా అలర్ట్ చేశారు. అయితే ఏదైతే సీఎం చంద్రబాబు ఆ హెలిప్యాడ్ నుంచి నారావారిపల్లికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఉన్నప్పటికే ఆ యొక్క అధికారులంతా కూడా ట్రయల్ రన్ గా నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా సీఎం వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత తనిఖీలు కూడా నిర్వహించారు. అయితే ఈ వరుస ఈ యొక్క మెయిల్స్ బాంబు బెదిరింపు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అంటే తిరుపతి, ముఖ్యంగా తిరుపతి పట్టణం అంతా కూడా హై అలర్ట్, అంటే ఒక రకంగా పైకి హై అలర్ట్ ప్రకటించబోయినప్పటికీ అధికారులు మాత్రం చాలా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడే కానీ ఈ చిన్నపాటి అనుమానం కలిగిన నైట్ టైం పెట్రోలింగ్ వ్యవహరించే పోలీసులు కావచ్చు, డే టైంలో ఉన్నటువంటి షిఫ్టింగ్స్ ఏదైతే పహారా కాసేటువంటి పోలీసులు కావచ్చు, చాలా అప్రమత్తంగా ఉండాలనేసి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక నిఘా నేటలో మాత్రం తిరుపతి ఉందనే భావించాలి. అఫిషియల్ గా మాత్రం ఎక్కడే కానీ హై అలర్ట్ లేకపోతే ఇంకోటి ఎక్కడే కానీ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక రకంగా పూర్తి స్థాయిలో చాలా అప్రమత్తం చేశారు అధికారులు యంత్రాంగాన్ని అంతా కూడా. ఈ నేపథ్యంలోనే పోలీసులే ఎక్కడ చూసినా కూడా మూడు కన్నులు వేసి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతి నగరంలో ఉందని చెప్పాలి. సచిన్ రైట్ సురేష్, అంటే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి అలర్ట్నెస్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే ఇప్పటికే వరుస మెయిల్స్ కావచ్చు, వరుస బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో అధికారులు ఏమంటున్నారు, ఎటువంటి ఎక్స్ట్రా సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది, ఇంకా ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది అధికారులు? అంటే ఏదైతే సీఎం టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం వెళ్ళేటువంటి మార్గాల్లో మాత్రం మరింత రెండింతలు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా క్షుణ్ణంగా తనిఖీలు ఏదైతే నిన్న నుంచి కూడా ఇక ట్రయల్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మరోమారు ఏదైతే సహజంగా 2 సార్లు 3 సార్లు తనిఖీలు చేస్తే అడిషనల్ గా ఈ మెయిల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 2 మార్లు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలంటూ కూడా అధికారులతో భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే క్షుణ్ణంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఆయన వెళ్ళేటువంటి రూట్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన కాన్వాయ్ హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి ఆయన సొంత గ్రామం వెళ్ళేంత వరకు కూడా, ఆ వెళ్ళినటువంటి తర్వాత కూడా ఆ గ్రామం మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు అనేది కూడా నింపినటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఏ చిన్నపాటి అనుమానం కలిగినా, ఇటువంటి సందేశాత్మకమైనటువంటి తెలిసినా కూడా వెంటనే అప్రమత్తంగా ఉండాలి, సమాచారం చేరవేయాలన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో కూడా ఈ కొంతమేరకు గస్తీ కాసేటువంటి పోలీసుల బలగాన్ని కొంత పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వరుసగా వస్తున్నటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో ఒకంత షిఫ్ట్ అనేది ఏదైనా సహజంగా ఉన్నటువంటి భద్రతా దృష్ట్యా ఏదైతే 1-2 మార్లు సంచరిస్తూ ఉంటారు, దానికి 2 సంచరించాల్సి బాగా కాయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా 1-2 సార్లుగా గస్తీలు నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేస్తారని భావించాలి. ఎక్కడే కానీ ఇటువంటి చిన్నపాటి అనుమానం కలిగినా కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండే విధంగా కూడా అధికారులతో ఆదేశించినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలో ప్రస్తుతం హై అలర్ట్ నెలకొంది. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. తిరుపతిలోని వ్యవసాయ కళాశాలలో బాంబు ఉన్నట్లు మెయిల్ వచ్చింది. RDXతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు ఈమెయిల్ని పంపించారు. దీంతో వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. తరగతి గదుల నుంచి స్టూడెంట్స్ను బయటకు పంపించారు అధికారులు. పంపించేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. రేపు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. అగ్రికల్చరల్ కాలేజ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు హెలిప్యాడ్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యం
బాంబు బెదిరింపుల పరిస్థితుల్లో బాంబు బెదిరింపు ఈమెయిల్తో తిరుపతిలో హై అలర్ట్ నెలకొంది. గడిచిన వారం రోజుల్లో తిరుపతికి 3 సార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.